So let's go. Define electric line of forces. Write the properties of electric line of forces. Electric line of forces. సో ఫస్ట్ ఏంటంటే అజ్యూమ్ ఈ ఫోర్సెస్ అంటే ఏంటో ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటో చెప్తా. లిజన్. ఇమాజినరీ పాత్ అలాంగ్ విత్ ద ఫ్రీ పాజిటివ్ చార్జ్ వుడ్ మూవ్ ఇఫ్ ప్లేస్డ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది ఇలా తీసుకోదు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఒక నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటంటే ఈ పాజిటివ్ ఛార్జ్ నుంచి ఒక లైన్ వెళ్తుంది ఇట్లా బయటికి, ఒక ఫోర్స్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఒక ఫోర్స్ ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఈ అట్రాక్షన్ని ఒక రిప్రజెంట్ చేయడానికి ఎలా సైంటిస్టులు ఏం చేశారంటే లైన్ ఆఫ్ ఫోర్స్ అనే దాన్ని ఇన్వెంట్ చేశారు. లైన్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటంటే జస్ట్ ఒక లైన్. ఈ ఫోర్స్ అనేది ఎలా ఉంటుందంటే ఒక పాజిటివ్ ఛార్జ్ నుంచి ఇలా యూనిఫామ్లీ స్ప్రెడ్ అయి ఉంటుంది, ఒక పాజిటివ్ ఛార్జ్ నుంచి ఇలా బయటికి వస్తుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ నుంచి బయటికి వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ లోపలికి వెళ్తుంది. ఇలా ఈ లైన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటుంది, పాజిటివ్ ఛార్జ్ వదిలిపెడుతుంది. ఓకే, రేడియేట్ చేస్తుంది బయటికి. ఈ లైన్ ఆఫ్ ఫోర్సెస్ ఇలా వచ్చి ఇలా ఇంటరాక్ట్ అవుతాయి. ఓకే, సో ఇవే లైన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే. ఓకే, ఈ లైన్ ఆఫ్ ఫోర్సెస్నే వీడు ఇమాజినరీ పాత్ అలాంగ్ విత్ విచ్ ఫ్రీ పాజిటివ్ ఛార్జ్ వుడ్ మూవ్. ఈ పాజిటివ్ ఛార్జ్ రేడియేట్ చేస్తున్న పాజిటివ్ అట్రాక్షన్ అనేది ఈ లైన్ ఆఫ్ పాత్ త్రూగా ట్రావెల్ అవుతాయి. అదే చెప్తున్నాను. ఇమాజినరీ పాత్ అలాంగ్ విచ్ అ ఫ్రీ పాజిటివ్ ఛార్జ్ వుడ్ మూవ్ ఇఫ్ ప్లేస్డ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, దే రిప్రజెంట్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫోర్స్. ఈ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి చూడు, అవుట్వర్డ్. అంటే పాజిటివ్ ఛార్జ్కి అవుట్వర్డ్ డైరెక్షన్, నెగిటివ్ ఛార్జ్కి ఇన్వర్డ్ డైరెక్షన్ అని. ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది అనేది రిప్రజెంట్ చేస్తున్నాయి చూడు ఈ లైన్స్. లైక్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఎండ్ అవుతున్నాయి అన్నట్టు. డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫోర్స్, దే రిప్రజెంట్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫోర్స్. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అరౌండ్ ద చార్జ్డ్ ఆబ్జెక్ట్. లైక్ ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఈ పాజిటివ్ ఛార్జ్ అరౌండ్లో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్లీ ఉంది. ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్కి లోపలికి ఇట్లా వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ నుంచి ఇలా రేడియేట్ అవుతుంది. ఇదే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్సెస్. ఓకే, ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్సెస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పాజిటివ్ ఛార్జ్ నుంచి బయటికి వెళ్తాయి, నెగిటివ్ ఛార్జ్ లోపలికి వస్తాయి. యారో ఇలా ఉండాలి, పాజిటివ్ ఛార్జ్కి యారో ఇలా ఉండాలి. ఓకే, ఇకపోతే దీని ప్రాపర్టీస్. జామెట్రిక్ షేప్ వచ్చేసి లైన్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ ఇన్ స్ట్రేట్ ఉంటుంది ఎప్పుడు ఈ లైన్ ఇట్లా. అలాగే అంటే కర్వ్ అవుద్ది, బట్ మోస్ట్లీ ఒక రేడియల్ ఛార్జ్ నుంచి స్ట్రేట్ లైన్లో బయటకు వస్తాయి ఇట్లా. ఓకే, లైన్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ స్ట్రేట్ అండ్ రేడియల్. దే మూవ్ అవుట్వర్డ్ ఫ్రమ్ ద పాజిటివ్ ఛార్జ్. అంటే పాజిటివ్ ఛార్జ్ నుంచి బయటికి అవుట్వర్డ్ వస్తే దే మూవ్ ఇన్వర్డ్ టువర్డ్స్ ద నెగిటివ్ ఛార్జ్. అంటే నెగిటివ్ ఛార్జ్కి ఇన్వర్డ్ వస్తుంది. ఓకే, ఇదే క్వశ్చన్. ఇక డయాగ్రామ్ చూడు, పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్ మధ్యలోకి ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ జాయిన్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి బయటికి వస్తున్నాయి, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాయి. ఇది పాజిటివ్ ఛార్జే, ఇది పాజిటివ్ ఛార్జే. సో రెండింటి నుంచి బయటికి వెళ్తున్నాయి. ఓకే, ఇక్కడ ఏంటి, బిట్వీన్ ద ఆపోజిట్లీ చార్జ్డ్ ప్లేట్స్ లైన్ ట్రై టు టేక్ అ షార్టెస్ట్ పాత్. ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ప్లేట్ ఉంది. ఈ రెండింటి మధ్యలో షార్టెస్ట్ పాత్ ఇదే. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో లాంగెస్ట్ పాత్ అంటే ఇలా కూడా వెళ్ళొచ్చు, బట్ అవి షార్టెస్ట్ పాత్ని తీసుకుంటాయి. నువ్వు అనొచ్చు స్ట్రెయిట్ లైన్లో కూడా వెళ్ళిపోవచ్చు కదా, అన్నిటికంటే షార్ట్ అవుతుంది కదా. మోస్ట్ ఆఫ్ ద టైం స్ట్రెయిట్ లైన్ రేర్గా జరుగుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి మెటీరియల్లో, దానివల్ల స్ట్రెయిట్ లైన్ ఎప్పుడు రాదు. చిన్న కర్వ్స్ వస్తాయి, బట్ మ్యాక్సిమం షార్టెస్ట్ పాతే ఉంటుంది అది. ఓకే, ఇగో లైన్స్ ట్రై టు టేక్ ద షార్టెస్ట్ పాత్, హవెవర్ దే రియర్లీ టేక్ అ పర్ఫెక్ట్లీ స్ట్రేట్ లైన్. స్ట్రేట్ లైన్ రేర్గా వస్తుంది, రాదని కాదు. దే మే బెండ్ డ్యూ టు ఇంటరాక్షన్ విత్ మెటీరియల్. ఈ మెటీరియల్కి ఇంటరాక్షన్ వల్ల బెండ్ అయి ఉండొచ్చు, ఇంటరాక్షన్ విత్ అదర్ లైన్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ లైన్ పాజిటివ్ ఛార్జ్, ఈ లైన్ పాజిటివ్ ఛార్జే. పాజిటివ్ ఒకదాన్ని ఒకటి రిపేల్ చేసుకుంటాయి. ఓకే, ఇప్పుడు ఈ లైన్ అవుతున్నాయి, ఈ రెండు లైన్లు ఒకే లైన్లో ఇలా వెళ్తున్నాయి అనుకో, ఇది దీన్ని పుష్ చేస్తుంది, ఇది దీన్ని పుష్ చేస్తుంది. సో ఆ పుషింగ్ వల్ల రెండు ఇలా కర్వ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకే, దానివల్ల ఇంటరాక్షన్ విత్ అదర్ లైన్స్. బెండింగ్ అండ్ స్ప్రెడ్డింగ్ అంటే ఈ మెటీరియల్ చుట్టూ బెండింగ్ అండ్ స్ప్రెడ్డింగ్ అనే ప్రాపర్టీ ఎలా ఉంటుంది, దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. లైన్ స్ప్రెడ్ అండ్ బెండ్ డిపెండ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ఎలక్ట్రోడ్. ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ చిన్నగా ఉందనుకో, దీని స్ప్రెడ్ చాలా చిన్నగా ఉంటుంది. అదే పెద్దగా ఉందనుకో, దీని స్ప్రెడ్ చాలా పెద్దగా ఉంటుంది ఇట్లా. అంటే దాని ఎలక్ట్రోడ్ అంటే ఇది అనుకో, ఎలక్ట్రోడ్ ఇది ఎంత పెద్దగా ఉంటే దాని స్ప్రెడ్ అంత పెద్దగా ఉంటుంది. డిస్టెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్స్, ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్కి పాజిటివ్ ఛార్జ్ ఇంకా దూరంగా ఉన్నాయనుకో, ఈ లైన్స్ ఇంకా పెద్దగా వస్తాయి.
అదే నేచర్ ఆఫ్ మీడియం అంటే మధ్యలో ఉన్నది గాలి అయితే ఒకలా ఉంటది. మధ్యలో ఉంది వాటర్ అయితే ఒకలా ఉంటది. అట్లా నేచర్ ఆఫ్ మీడియం మీద డిపెండ్ అయ్యి కూడా కొన్ని విషయాలుంటాయి. ఓకే. తర్వాత మ్యూచువల్ రిపల్షన్. మ్యూచువల్ రిపల్షన్‌లో ఎలా అంటే ఎలక్ట్రికల్ లైన్ ఆఫ్ ఫోర్సెస్ రిపెల్ ఈచ్ అదర్ బికాస్ ఆఫ్ దిస్. అంటే ఇప్పుడు ఈ లైన్ ఇది కూడా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ లైన్ అనుకో. ఇది కూడా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ లైన్ అనుకో. 2 పాజిటివ్ లైన్స్. ఇది దీన్ని రిపెల్ చేస్తది. ఇది దీన్ని రిపెల్ చేస్తది. సో, ఆటోమేటిక్‌గా ఒకదాన్ని ఒకటి రిపెల్ చేసుకుంటూ ఇలా దూరం అవ్వడం స్టార్ట్ అయితాయి. సో, ఇది మ్యూచువల్ రిపల్షన్ అంటే ఇదే పాయింట్. ఓకే. బికాస్ ఆఫ్ దిస్ దే నెవర్ క్రాస్ ఈచ్ అదర్. దే స్ప్రెడ్ యూనిఫార్మ్‌లీ ఇన్ ద స్పేస్. ఓకే. దీనివల్ల ఏంటంటే ఒకరినొకరు పుష్ చేసుకొని చాలా దూరంగా స్ప్రెడ్ అవుతారు. ఓకే. కండక్టివిటీ అండ్ ఇంపెడెన్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ లైన్స్ కండక్టార్స్‌కి, ఇన్సులేటర్స్‌కి మధ్యలో డిఫరెన్స్ ఎలా వస్తుందని. లైన్ పాసెస్ మోర్ ఈజీలీ త్రూ కండక్టార్స్. కండక్టార్స్ అంటే ఏంటి? కరెంట్‌ని వాటి త్రూగా అలౌ చేసేది. వాటి త్రూగా ఈజీగా లైన్ వెళ్ళిపోతది. ఈ లైన్ ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఉందో అది ఈజీగా వీటి త్రూగా పాస్ అయిపోతది. కండక్టర్స్ ప్రొవైడ్ లో రెసిస్టెన్స్ పాత్. నేను చెప్పా చూడు రెసిస్టెన్స్ అంటే కరెంట్ ఈజీగా పాస్ అయిపోతుంది. ఎందుకు? అది చాలా తక్కువ రెసిస్టెన్స్ చూపిస్తుంది కాబట్టి. కండక్టర్ ఇన్సులేటర్‌లో పాస్ అవ్వట్లే ఈజీగా. ఎందుకు? అది చాలా ఎక్కువ రెసిస్టెన్స్ చూపిస్తుంది కాబట్టి. ఓకే. లైన్ అబోవ్ సీక్ పాత్. అంటే లైన్ అబోవ్ సీక్ పాత్. లైన్ ఆల్వేస్ సీక్స్ ద లెస్ట్ రెసిస్టెన్స్ పాత్. పాత్ ఆఫ్ లో ఇంపెడెన్స్. ఓకే. పాత్ ఆఫ్ లో ఇంపెడెన్స్. లో ఇంపెడెన్స్ అంటే ఈ లైన్స్ ఎప్పుడన్నా సరే చాలా తక్కువ డిఫికల్టీ ఉండే పాత్‌ని చూజ్ చేసుకుంటాయి. లైక్ ఇప్పుడు చాలా మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయనుకో, ఆ పాత్‌ని చూజ్ చేసుకో. లైన్స్ ఆల్వేస్ సీక్ ద పాత్ విత్ లెస్ రెసిస్టెన్స్. ఎగ్జాంపుల్ మెటల్ స్ట్రిప్ ప్లేస్డ్ ఇన్ మెటల్ స్ట్రిప్ ప్లేస్డ్ ఇన్ ఫీల్డ్ అట్రాక్ట్స్ మెనీ లైన్స్. లైక్ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందిరా. ఇదొక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకో. నేను ఈ మధ్యలో ఒక మెటల్ స్ట్రిప్ పెట్టా అనుకో, ఈ లైన్స్ అన్నీ ఆటోమేటిక్‌గా దీని సైడ్ రావడం స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఈ మెటల్ స్ట్రిప్‌లో రెసిస్టెన్స్ తక్కువుంది. అంటే ఆ మెటల్ అనేది ఒక కండక్టర్. సో, ఆటోమేటిక్‌గా అవన్నీ అటు దిక్కు బెండ్ అవ్వడం స్టార్ట్ అయితాయి. అదే చెప్తున్నా. మెటల్ స్ట్రిప్ ప్లేస్డ్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ అట్రాక్షన్. ఎందుకు? ఆ లైన్స్ పాస్ మోర్ ఈజీలీ త్రూ కండక్టర్స్ కాబట్టి. ఓకేనా? సో, బిహేవియర్ ఇన్ ఎ హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో ఎలా జరుగుతదంటే హ్యూమన్ బాడీకి ఇప్పుడు ఒక పాజిటివ్ ఛార్జ్ నా పక్కన పెట్టా. నా హ్యూమన్ బాడీ ఇక్కడుంది. సో, ఈ పాజిటివ్ ఛార్జ్ నుంచి రేడియేట్ అయ్యే ఎనర్జీ హ్యూమన్ బాడీతో ఎలా ఇంటరాక్ట్ అవుతదనేది ఇది. ఇప్పుడు హ్యూమన్ బాడీ ఎలా పనిచేస్తదంటే ఇక్కడ దీనికి ఈ లైన్స్ బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి. ఎలా? హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, లో ఇంపెడెన్స్. లో ఇంపెడెన్స్ అంటే మన బాడీలో రెసిస్టెన్స్ ఎక్కువుంటది. మన బాడీ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్‌ని ఆపుతది. ఎక్కడెక్కడ ఆపుతది అంటే ఎగ్జాంపుల్ బ్లడ్ మజిల్స్ నుంచి లైన్ ఈజీగా పాస్ అయిపోతది. లైక్ ఇట్లా. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది బ్లడ్ మజిల్స్ త్రూగా ఈజీగా వెళ్ళిపోతది. ఎందుకు? బ్లడ్ అండ్ మజిల్స్ మోస్ట్‌లీ మేడ్ అప్ ఆఫ్ వాటర్ కాబట్టి. ఆ వాటర్ అనే కంటెంట్ ఈజ్ ఎ కండక్టర్. వాటర్‌లో కరెంట్ వైర్ ఏస్తే షాక్ కొడతది. వాటర్ ఈజ్ ఎ కండక్టర్. సో, ఆటోమేటిక్‌గా వాటర్‌లో ఈజీగా పాస్ అవుతది. బ్లడ్ అండ్ మజిల్. ఓకే. ఇకపోతే ఫ్యాట్ అండ్ బోన్ అంటే బోన్ ఈజ్ ఎ సాలిడ్ థింగ్. బోన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఫ్యాట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ కంప్లీట్‌లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్. ఇది కంప్లీట్‌లీ ఏమంటారు? ఆహ్, సెల్స్ తోటి మేడప్ అయి ఉంటది. బట్ ఇట్స్ డిఫరెంట్ మెటీరియల్. దీంట్లో వాటర్ కంటెంట్ అంత ఉండదు. దీంట్లో వాటర్ కంటెంట్ అంత ఉండదు. సో, దీంట్లో ఏంటంటే పూర్ కండక్టివిటీ ఉంటది. పూర్ కండక్టర్స్ ఇవి. ప్యూర్ కండక్టర్స్ అవ్వడం వల్ల లైన్స్ వీటి త్రూగా పాస్ అవ్వలేవు అంతే. లైన్స్ పాసెస్ పూర్లీ త్రూ దిస్. ఓకే. పూర్లీ. ఓకే. ఇది కాన్సంట్రేషన్ అండ్ డెన్సిటీ వచ్చేసి నియర్ చార్జెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చార్జ్ ఉందనుకోరా. లైన్స్ నేను ఇలా గీస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఈ ఏరియాలో నేను ఒకవేళ చూసాననుకో, లైన్స్ అన్ని పక్కపక్కన ఉన్నాయి. చాలా దగ్గరగా ఉన్నాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లైన్స్ ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. అంటే ఒక లైన్‌కి మధ్యలో డిస్టెన్స్ చాలా పెరిగిపోతది. లైన్ కాన్సంట్రేషన్స్ ఆన్ ద సర్ఫేస్ నియరెస్ట్ టు ద అనదర్ ఆబ్జెక్ట్. ఓకే. నియర్ చార్జ్డ్ సర్ఫేసెస్. లైన్ ఒకదానికొకటి దగ్గరగా ఉన్నప్పుడు కాన్సంట్రేషన్ ఎక్కువుంటది. డెన్సిటీ ఈజ్ హైయెస్ట్ అట్ ద క్లోజ్ టు ద ఎలక్ట్రోడ్. ఈ ఎలక్ట్రోడ్‌కి ఎంత దగ్గరగా ఉంటే అంత హై డెన్సిటీ ఉంటది. దూరం పోతే డెన్సిటీ తగ్గుతది. డెన్సిటీ అంటే ఏంటంటే పర్ ఇంచ్ ఎంత ఎలక్ట్రిక్ లైన్ ఉందనేది అనుకో. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఎన్ని ఎలక్ట్రిక్ లైన్‌లు ఉన్నాయి? 2. కానీ అదే నేను ఈ ఏరియాలో సేమ్ ఏరియాని కాలిక్యులేట్ చేశాననుకో 1, 2, 3, 4 ఎలక్ట్రిక్ లైన్స్ ఉన్నాయి. అలా. దగ్గరగా ఉంటే ఎక్కువుంటాయి. దూరం పోతే తక్కువైపోతాయి. అట్ ఎ పాయింట్ ఆఫ్ ఎ కార్నర్ లైన్ కాన్సంట్రేట్స్ అట్ ఎ షార్ప్ ఎడ్జ్ ఆఫ్ కార్నర్. ఈ పాయింట్ మిస్ చేసుకో ఏం కాదు. ఈ పాయింట్‌లో తీసేయి. ఈ పాయింట్ లెస్ కాన్సంట్రేషన్ ఇది తీసేయి. వేస్ట్ ఏం కాదు.
ఎఫెక్ట్ ఆన్ మ్యాటర్. ఇకపోతే ఎఫెక్ట్ ఆన్ మ్యాటర్ అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ఇన్సులేటర్స్, కండక్టర్స్ వీటి మీద ఎలా ఉంటుంది. లైన్ ఫోర్సెస్ ఎఫెక్ట్ ఆటమ్స్ ఇన్సైడ్ ద మెటీరియల్. దే కాజ్ ఎలక్ట్రాన్స్ మూవ్ టువర్డ్స్ పాజిటివ్ అండ్ న్యూక్లియస్ మూవ్ టువర్డ్స్ ద నెగిటివ్ సైడ్. ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఉన్నాయో ఆటమ్స్ మీద పడతాయో, ఒక ఆటంలో పడంగానే ఆటంలో సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది, చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇది ఏం చేస్తుందంటే ఈ న్యూక్లియస్ని నెగిటివ్ సైడ్ అట్రాక్ట్ అయ్యేలా చేస్తుంది. లైక్ నెగిటివ్ సైడ్ అంటే ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్ ఉంది కదన్న, ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది, ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేనికి మధ్యలో తయారైతే చెప్తాండి. ఇంతసేపు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక పాజిటివ్ ఛార్జ్ ఒక నెగిటివ్ ఛార్జ్కి మధ్యలో ఉండేదే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ గ్యాప్లో ఇదంతా ఉంటుంది చూడ, లైన్ ఆఫ్ అట్రాక్షన్స్, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒకవేళ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మధ్యలో నేను ఒక ఆటమ్ని తెచ్చిపెట్టాను అనుకో, ఆటమ్కి ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకో, ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది ఇటు దిక్కు అట్రాక్ట్ అవుతుంది, ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఇటు దిక్కు అట్రాక్ట్ అవుతుంది. నెగిటివ్ పాజిటివ్ సైడ్ అట్రాక్ట్, పాజిటివ్ నెగిటివ్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ అన్నీ పాజిటివ్ సైడ్ వచ్చి కూర్చుంటాయి. ఎందుకు? ఎలక్ట్రాన్ ఈజ్ ఎ నెగిటివ్ ఛార్జ్. న్యూక్లియస్ వచ్చేసి నెగిటివ్ సైడ్ వెళ్తుంది. ఎందుకు? న్యూక్లియస్ ఈజ్ ఎ పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ ఈజ్ ఎ నెగిటివ్ ఛార్జ్. ఓకే. మెటీరియల్ రిమైన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ టెన్షన్. టెన్షన్ అంటే పాజిటివ్ ఇటు లాగుతుంది, నెగిటివ్ ఇటు లాగుతుంది. ఒక రకమైన టెన్షన్ అప్లై అయిపోతుంది మొత్తం ఆటం మీద. ఓకే, అదే ఇది మెటీరియల్ రిమైన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ టెన్షన్. బిహేవియర్స్ ఇన్ ద బాడీ టిష్యూస్ ఏం జరుగుతాయంటే, లైన్ స్ప్రెడ్ వైడ్లీ త్రూ ద టిష్యూస్, ఇంపార్టెంట్ ఇన్ ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్. స్ప్రెడింగ్ ఇన్ బాడీ. లైన్స్ ఏమైతే అంటే, మన బాడీ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ స్కెలిటన్ లోపల ఉంటుంది, ఫ్యాట్ పైన ఉంటుంది. సో వన్స్ ఫ్యాట్ని ఒకసారి, ఇప్పుడు ఫ్యాట్ త్రూగా పూర్గా పాస్ అవుతుంది, లైక్ చాలా తక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాస్ అవుతుంది. బట్ స్టిల్ ఫ్యాట్ని దాటేసిన తర్వాత కంప్లీట్ మసిల్ అండ్ బ్లడ్డే ఉంటుంది. సో లైన్స్ కంప్లీట్గా టిష్యూస్లో స్ప్రెడ్ అయిపోతుంది, బోన్ దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఓకే. ఎఫెక్ట్ ఆన్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రోడ్ సైడ్స్. స్మాల్ ఎలక్ట్రోడ్స్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎనర్జీని ఇస్తాయి. లైక్ ఇప్పుడు ఈ ఎలక్ట్రోడ్ ఉంది, చాలా చిన్న ఎలక్ట్రోడ్, ఇందాకే చెప్పా. లైక్ ఇప్పుడు చిన్న ఎలక్ట్రోడ్ ఉందనుకున్నాను, దీని నుంచి ఎంతైతే మన ఎనర్జీ మనం ఇస్తున్నామో, ఎలక్ట్రోడ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఈ ఎలక్ట్రోడ్ని ఒక 100 కిలోజూల్స్ ఎనర్జీ ఇచ్చామనుకోరా, ఇది ఈ ఏరియా మొత్తానికి స్ప్రెడ్ చేస్తుంది. అదే నేను ఒక పెద్ద ఎలక్ట్రోడ్ పెట్టాను అనుకో, దీనికి 100 కిలోజూల్స్ ఇచ్చాను అనుకో, ఇది చాలా పెద్ద ఏరియాలో స్ప్రెడ్ చేస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఈ చిన్న ఏరియాలో త్రీ లైన్స్ వస్తున్నాయి. అదే సేమ్ సైజ్ ఏరియాని నేను ఇక్కడ తీసుకున్నాను అనుకో, నాకు 2 లైన్స్ వస్తున్నాయి. సో ఏంటంటే, హై కాన్సన్ట్రేషన్ అండ్ హై ఎనర్జీ స్మాల్ ఎలక్ట్రోడ్స్లో పాసిబుల్ అవుతుంది. థెరపీ చేసేటప్పుడు స్మాల్ ఎలక్ట్రోడ్స్ వాడతారు ఎప్పుడు? చాలా హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇవ్వాలి అనుకున్నప్పుడు. లార్జ్ ఎలక్ట్రోడ్స్ ఎప్పుడు వాడతారు అంటే, లార్జ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ యూజ్డ్ బైపాస్ ట్రీట్మెంట్స్ అండ్ రెడ్యూస్ థెరపేటిక్ ఎఫెక్ట్. అంటే ఒక చిన్న బర్స్ట్ ఇవ్వాలి, జస్ట్ స్మాల్ ట్రీట్మెంట్, అంత హై ఎనర్జీ అవసరం లేదనుకుంటే లార్జ్ ఎలక్ట్రోడ్స్ వాడతారు. ఓకేనా. దిస్ ఇస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ లైట్స్ ఆన్సర్ ఇక్కడితో అయిపోతుంది. ఇది కండక్టర్స్ అండ్ నాన్ కండక్టర్స్. ఓకే, అర్థమైందా? నేను ఒకసారి సైడ్ హెడ్డింగ్ చెప్తాడు. ఫస్ట్ డెఫినేషన్. వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? అ ఇమాజినరీ పాత్ త్రూ విచ్ ద పాజిటివ్ చార్జ్ ట్రావెల్స్ ఫ్రమ్ పాజిటివ్ చార్జ్ టు నెగిటివ్ చార్జ్. ఓకే. An imaginary path along which a positive charge would move if placed in an electric field. Placed in an electric field like this, you can write my definition. Imaginary path along which a free positive charge move towards a negative charge. Okay. These represent the direction of electric forces. Electric force direction ni represent చేస్తాయి. ఇకపోతే నువ్వు ఇక్కడ నుంచి ఏంటి, కాన్సెప్చువల్ రిప్రజెంటేషన్లో నువ్వు ఈ డయాగ్రామ్ రాసుకోవచ్చు. పాజిటివ్ ఛార్జ్ నుంచి బయటకు వస్తే నెగిటివ్ ఛార్జ్ టువర్డ్స్ వెళ్తాయి. ఇక్కడ ప్రాపర్టీస్ ఏంటి? జామెట్రిక్ షేప్ అండ్ పాత్. ఫస్ట్ సైడ్ హెడింగ్ షేప్ అండ్ పాత్ ఏంటి? పాజిటివ్ ఛార్జ్కి టువర్డ్స్ వస్తాయి, నెగిటివ్ ఛార్జ్కి అవే వెళ్ళిపోతాయి. ఓకే, దూరం వెళ్తాయి. లైక్ లైన్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ స్ట్రేట్ అండ్ లైన్ ఆఫ్ ఫోర్స్ టువర్డ్స్ ద పాజిటివ్ ఛార్జ్ అండ్ మూవ్ ఇన్వర్డ్ టు ద నెగిటివ్ ఛార్జ్. అంటే నెగిటివ్ ఛార్జ్ లోపలికి వస్తాయి, పాజిటివ్ ఛార్జ్ నుంచి బయటికి వస్తాయి. ఓకే, సారీ రాంగ్గా చెప్పాను అనుకుంటా. అవుట్వర్డ్ టు ద పాజిటివ్ ఛార్జ్ నుంచి బయటికి వస్తాయి, నెగిటివ్ ఛార్జ్కి లోపలికి వస్తాయి. ఓకే, ఇది. ఇకపోతే ఏంది నెక్స్ట్ పాయింట్? లైన్స్ ఆల్వేస్ షార్టెస్ట్ పాత్ని చూస్ చేసుకుంటాయి బిట్వీన్ ఆపోజిట్లీ చార్జ్డ్ ప్లేట్స్. అంటే ఒక పాజిటివ్కి ఒక నెగిటివ్కి మధ్యలో ఎప్పుడైనా షార్టెస్ట్ పాత్ని పట్టుకుంటాయి. ఎగ్జాక్ట్ స్ట్రెయిట్ లైన్ కాదు, బట్ షార్టెస్ట్ పాత్. ఇది నీకు మెటీరియల్ వల్ల, వాటి మధ్యలో ఉన్న మీడియం ఇంటరాక్షన్ విత్ అదర్ లైన్స్ వల్ల ఆ పాత్ అనేది బెండ్ అవుతాయి మోస్ట్లీ. అండ్ బెండింగ్ అండ్ స్ప్రెడ్డింగ్ సైజ్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒక సైడ్ హెడ్డింగ్. ఓకే,
మ్యూచువల్ రిపల్షన్ అనేది ఒక సైడ్ హెడ్డింగ్. ఒక లైన్ ఇంకో లైన్‌ని పుష్ చేస్తది కాబట్టి ఇట్లా బెండ్ అవుతాయి. కండక్టెన్స్, ఇంపెడెన్స్ అంటే కండక్టర్స్‌లో లైన్ ఈజీగా పాస్ అవుతది. ఇన్సులేటర్స్‌లో అంత ఈజీగా పాస్ అవ్వదు. ఇది పాయింట్ రాసేసేయి. ఇక్కడ వచ్చేసరికి ఇది లైట్ తీసుకో. ఈ పాయింట్ అదే కండక్టర్స్‌కి నేను చెప్పింది ఇక్కడ ఎలా రాసుకో అంటే కండక్టర్స్‌లో ఈజీగా పాస్ అవుతది. ఇన్సులేటర్స్‌లో అంత ఈజీగా లైన్స్ పాస్ అవ్వవు అని రాసుకో చాలు. బిహేవియర్ ఇన్ హ్యూమన్ బాడీలో ఏం రాస్తావు అంటే బ్లడ్ మజిల్ త్రూగా ఈజీగా పాస్ అవుతది. ఫ్యాట్ బోన్స్ త్రూగా పాస్ అవ్వదు అంత ఈజీగా. కాన్సంట్రేషన్ డెన్సిటీలో ఏం రాస్తావంటే దగ్గరగా ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్నప్పుడేమో డెన్సిటీ ఎక్కువ ఉంటది. దూరం వెళ్ళిపోతే డెన్సిటీ తగ్గిపోతదని రాస్తావు అంతే. ఓకే. ఈ పాయింట్స్ రాసేయి ఇక్కడ చాలు. కార్నర్స్ దగ్గర ఈ పాయింట్ తీసేసేయి. ఈ 2 పాయింట్స్ తీసేసేయి. ఎఫెక్ట్ ఆఫ్ మ్యాటర్. ఇక్కడ ఏం రాస్తావంటే ఒక ఆటమ్‌ని తీసుకొచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మధ్యలో పెడితే పాజిటివ్ ఇటులాగా పడుతుంది. పాజిటివ్ నెగెటివ్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది. నెగెటివ్ పాజిటివ్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది. దీనివల్ల ఆటమ్ మీద ఒక టెన్షన్ వచ్చేస్తుందని రాయి. అండ్ ఇకపోతే బిహేవియర్ ఇన్ హ్యూమన్ బాడీ ఏం రాస్తావంటే లైన్స్ వైడ్‌గా స్ప్రెడ్ అవుతాయి హ్యూమన్ బాడీలోకి. స్మాల్ ఎలక్ట్రోడ్స్ వాడతాం. ఎప్పుడైతే హై కాన్సంట్రేషన్ ఆఫ్ ఎనర్జీ వాడేది ఉందో థెరప్యూటిక్ ఎఫెక్ట్ బాడీ మీద కనబడాలనుకుంటున్నామో లార్జ్ ఎలక్ట్రోడ్స్ ఎప్పుడు వాడతామంటే స్మాల్ బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ కోసం, బైపాస్ ట్రీట్మెంట్స్ కోసం, రెడ్యూస్ ది థెరప్యూటిక్ ఎఫెక్ట్స్ కోసం. స్మాల్ స్మాల్ థెరపీ అప్పుడు లార్జ్ ఎలక్ట్రోడ్స్ వాడతాం. ఒకవేళ లార్జ్ అమౌంట్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ఎనర్జీ కావాలి అనుకుంటే స్మాల్ ఎలక్ట్రోడ్స్‌ని వాడతారు. ఓకే. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మజిల్‌ని స్టిమ్యులేట్ చేసే ఉందనుకో, ఈ మజిల్‌కి ఈ మజిల్ ఇనాక్టివ్ ఉంది. లైక్ ఇట్ ఈస్ నాట్ లైక్ మజిల్ స్లోగా లైట్‌గానన్నా మూవ్ అవుతుంది అన్నట్లేదు. కంప్లీట్ ఇనాక్టివ్ ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే ఎవ్రీ స్క్వేర్ ఇంచ్‌కి ఒక ఎలక్ట్రోడ్ పెడతారు. అప్పుడు దానికి స్టిమ్యులస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఎవ్రీ స్క్వేర్ ఇంచ్‌కి ఒక చిన్న ఎలక్ట్రోడ్ ఉండడం వల్ల చాలా మల్టిపుల్ ఎలక్ట్రోడ్స్ తోటి చాలా హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తున్నారు మజిల్‌ని మూవ్ చేయడానికి. అదే ఒకవేళ స్లైట్‌గా మూవ్ అవుతుంది, కొంచెం ఇనాక్టివ్ ఉంది మజిల్ అంటే యూ విల్ యూజ్ లార్జ్ ఎలక్ట్రోడ్స్ అండ్ లాంగ్ డిస్టెన్స్‌లో ఎలక్ట్రోడ్స్ పెడతారు. లైక్ ఒకటి ఇక్కడ. దానివల్ల ఏంటంటే స్మాల్ బర్స్ట్ ఇస్తాం. చాలా చిన్న అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తాం. సో దిస్ ఈస్ వాట్ హ్యూమన్ బాడీ ఎఫెక్ట్స్. ఓకేనా?